రైతు భరోసా అంటే రైతులకు ఇవ్వాల్సింది. కానీ కాంగ్రెస్ హయాంలో మాత్రం అధికారుల జోబుల్లోకి వెళ్తున్నాయి. రేవంత్ సర్కార్ పేరు రైతులకు ఇస్తామంటున్నా అవి మాత్రం కాంట్రాక్టర్లకు చేరుతున్నాయి. యాసంగి సీజన్లో ఎకరానికి 6,000 అంటే 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది. వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం 9,000 కోట్లు ఇవ్వాలి. కానీ ప్రభుత్వం దగ్గర ఖజానా ఖాళీ అయింది. దీంతో గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాల TGIIC భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయలు తీసుకువచ్చింది. అయితే ఈ 10,000 కోట్లు పూర్తి స్థాయిలో రైతు భరోసా ఇవ్వచ్చు. 1000 కోట్లు మిగులుతాయి. కానీ ప్రభుత్వం మాత్రం 3 విడతల్లో 3,511 కోట్లు విడుదల చేసింది. ఇందులో సగం రైతు భరోసా సొమ్ము బడా కాంట్రాక్టర్లకు చేరింది. 20% కమిషన్ రూపంలో తీసుకుని పెండింగ్ కాంట్రాక్ట్ బిల్లులు ప్రభుత్వం చెల్లించింది. కానీ ప్రభుత్వం మాత్రం మేము 3 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చామంటుంది. నిజం నిప్పు లాంటిది, ఎక్కువ రోజులు దాగదు. కాబట్టి ఈ రైతు భరోసా 55% మందికి మాత్రమే అందింది. మిగతా 45% మంది డబ్బును దారి మళ్లించింది ప్రభుత్వం. ఈ విషయం లీడ్ బ్యాంక్ నివేదికల్లో ఉంది. ఇది కేవలం 3,000 కోట్లకు సంబంధించినవే. ఇంకా మిగిలిన 6,000 కోట్లకు కూడా కాంట్రాక్ట్ బిల్లును చెల్లింపుకే పాడేసింది. కానీ ప్రజలకు మాత్రం రైతు భరోసా కోసం చేశామంటూ చెబుతుంది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ కు ఈ దందాలు ఏమీ కొత్తేం కాదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుల ఖాతాల్లో రైతు బంధు కింద పెట్టుబడి సాయం జమ చేయడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 7,000 కోట్లకు పైగా నిధులను రెడీ చేసింది. రైతు బంధు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న బీఆర్ఎస్ ను ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయించి ఆపించింది. కానీ అనుకోకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది, రేవంత్ కన్ను 7,000 కోట్ల నిధులపై పడ్డాయి. రైతుల కోసం బీఆర్ఎస్ దాచిన 7,000 కోట్ల డబ్బును కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేతకు సంబంధించిన ఒక కాంట్రాక్ట్ సంస్థకు చెందిన ఏజెన్సీలకు గుండా గుత్తుగా బిల్లులను చెల్లించింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఒక్కో సీజన్ కు ఎకరానికి 7,500 అలా ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. కానీ 2024 వానాకాలం సీజన్ లో రైతు భరోసా ఇవ్వలేదు. యాసంగి సీజన్ లో ఒక ఎకరానికి 7,500కు బదులుగా 6,000 రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా తన సొంత నియోజకవర్గంలోని కోస్గి మండలం కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. సాగు కాని భూములకు రైతు భరోసా ఇవ్వబోమని చెప్పిన ప్రభుత్వం అలాంటి భూముల గుర్తింపు సర్వే చేసింది. ఈ సర్వే మొత్తం ప్రవాసంగా మారడంతో సాగు యోగం కాని భూములతో పాటు పంటలు సాగు చేసిన భూములకు సైతం బ్లాక్ లిస్ట్ లోకి ఎక్కాయి. ఒక సర్వే నంబర్ లో 10 ఎకరాల భూమి ఉంటే అందులో సగం భూమి నేషనల్ హైవే కోసమో, ఇరిగేషన్ ప్రాజెక్టుల కాల్వల ఇతర అవసరాల కోసమో సేకరించిన చోట ఆ సర్వే నంబర్ మొత్తాన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఒక సర్వే నంబర్ లో కొంతమంది భూమి ఇండ్లు స్థలాలుగా మారిస్తే ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని బ్లాక్ లిస్ట్ లో కింద చేర్చింది. అలాంటి భూములకు రైతు భరోసాను కాంగ్రెస్ ఇవ్వడం లేదు. ఇలా 22 వివాదాస్పద అంశాల కింద రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఎకరాల వరకు బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్టు వ్యవసాయ శాఖ నివేదికలు చెప్తున్నాయి. ఈ నివేదికలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్దల కాంట్రాక్ట్ బిల్లులు చెల్లింపులకు వాడుతున్నారు. ఇలా ప్రజాపాలన పేరుతో వారికి ఇవ్వాల్సిన నిధులను కూడా మంత్రుల తరపున కాంట్రాక్టర్లే తింటున్నారు. రైతులను గాలికి వదిలేసి కాంగ్రెస్ ఇలా తప్పులన్నీ ప్రభుత్వాన్వే పెట్టుకొని బీఆర్ఎస్ మీద పడేడుస్తుంది కాంగ్రెస్ పార్టీ.